హలో గారు. సిస్టర్ గారు మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే. అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్. ఏలియాని దాటుకొని ఎలీషా దగ్గరికి వచ్చాము. ఎలీషా గురించి చెప్పుకుంటా ఉన్నాము. నిజంగా ఎలీషా ఏం కోరాడంటే 2 పాళ్ళు ఏలియా దగ్గర నుంచి కోరాడు. ఆ విషయం మనం విన్నాము, తెలుసుకున్నాము. 2 పాళ్ళు. నిజంగా ఏలియా ఏమంటాడంటే కండిషన్ పెడతాడు. మొదట్లోనే పరీక్ష ఎలీషాకి. నేను ఎత్తబడేటప్పుడు నువ్వు నా వైపు మాత్రమే చూస్తే నువ్వు పొందుకుంటావు అన్నాడు ఏలియా. అప్పుడు ఎలీషా దాందేముంది అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలీదు. పోతా ఉంటే చూడటం పెద్ద కష్టం కాదు కదా అనుకున్నాడేమో. కానీ ఏలియా చుట్టూ ఏమైతే అగ్ని రథాలు గుర్రాలు అవన్నీ ఉన్నాయో వాటి మీదకి దృష్టి పోకుండా ఏలియా మీద గురిపెట్టి చూడడం అది చాలా కష్టతరమైంది. అందుకే ఏలియా గారు చెప్పినారు, నా వైపు మాత్రమే చూస్తే నీకు అది పొందుకుంటావు అని. ఆరంభంలోనే ఏలియా దుప్పటి ద్వారా ఒక అద్భుతం ఎలీషా చూసినాడు. ఆ దుప్పటి యోర్దాన్ నదిని కొట్టినప్పుడు పాయలైంది. అదే దుప్పటి తిరిగి అదే పాయలైన ఏలియా దుప్పటి ద్వారా పాయలైన నదిలో నుంచి తిరిగి వెనకకు వస్తాడు ఎలీషా. నిజంగా ఎలీషా సమర్పణ కూడా చాలా త్యాగపూరితమైన సమర్పణ. దేవునికి వెంటనే లోబడ్డాడు ఎలీషా. ఏలియాటుగా వెళ్ళినాడు. దేవుడు చెప్తాడు ఎలీషాని అభిషేకించమని, నీ తర్వాత నేను కొంతమందిని ఏర్పరచుకుంటా. నేను ఒక్కడే అంటాడు కదా ఏలియా గారు, నేను ఒక్కడనే ఉన్నా ప్రభువా అన్నప్పుడు ఏలియా అంటాడు, నీ తర్వాత నేను ఏర్పరచుకుంటా. అంటే ఒకరు పోగానే దేవుడు అంతటితో ఆపేయడు. వాళ్ళ తర్వాత ఇంకొకరిని, వాళ్ళ తర్వాత ఇంకొకరిని ఆయన ప్రజలు దేవునికి ఎక్కడ కొదవ ఉండరు. దేవుని కొరకు పనిచేసేవారు దేవుడు అక్కడి వరకు ఉంటూనే ఉంటారు. నిజంగా చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే వాళ్ళ తర్వాత వారిని సిద్ధపరచరు, వారే ఉండాలి అనుకుంటారు. ఈవెన్ అది పెద్దలైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు సంఘాల్లో. కాబట్టి ఇతరులని మనం సిద్ధపరుస్తూ రావాలి. నిజంగా తర్వాత ఎవరు అనే ఆలోచన కలిగి ఉండాలి. ఏలియా కలవరపడుతున్నప్పుడు ప్రభు చూపించాడు ఏలియాకి. తర్వాత ఆ విధంగా ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఎలీషా ఏం చేస్తున్నాడంటే 2 ఎద్దులతో దున్నుతూ పొలాన్ని దున్నుకుంటూ పని చేసుకుంటా ఉన్నాడు కష్టపడి. నిజంగా ఆ దినాల్లో అంటే ఇంకా తనకు స్వాస్థ్యము ఆ పొలాలు, తనకు స్వాస్థ్యమైన ఎద్దులు, వాటిని విడిచిపెట్టి నేను వదిలి ఏలియాని వెంబడిస్తే నా గతి ఏంటి, రేపు నా ఫుడ్ ఎట్లా, ఇప్పుడు హాయిగా దున్నుకుంటున్నా, పొలం పండించుకుంటున్నా, నేను తినేస్తున్నా అని ఆలోచన కూడా ఎలీషాకి వచ్చినట్టుగా లేదు అక్కడ. వెంటనే అరక ఎద్దులు వదిలిపెట్టడం మాత్రమే కాకుండా ఆ ఎద్దులు వధించినాడు ఎలీషా గారు. ఆ ఎద్దులు వధించి భోజనం వడ్డించేసినాడు. అంటే మళ్ళీ వెనకకి నాకు ఎద్దులు జ్ఞాపకం రావద్దు. ఒకవేళ కష్టం వచ్చిందా, ఏదైనా నష్టం వచ్చిందా, ఏదైనా కొదవ వచ్చిందా, నా ఎద్దులు ఉన్నాయి కదా, నా అరక ఉంది కదా, నా భూములు ఉన్నాయి కదా, నా ఎద్దులతో నా దున్నేసుకుని నేను బతుకేసేయచ్చు కదా, నాకెందుకు ఈ కష్టాలు అని అనుకోవటానికి ఛాన్స్ లేకుండా కంప్లీట్గా వదిలేసినాడు ఎలీషా. ఎద్దులను చంపేసినాడు. నిజంగా అది గొప్ప విషయం. అందుకే ఉంటుంది కదా, కాడి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు. ఒక్కసారి దేవునికి లోబడిన తర్వాత, దేవుని కాడి క్రిందకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు చూడకూడదు. అప్పుడు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆ విధంగా ఉంటే కష్టమైన, నష్టమైన, బాధైనా, దుఃఖమైన ప్రభు ఏదైతే దేని కొరకైతే పిలిచాడో అందులోనే కొనసాగాలి. ఎవరిని దేనికి ఏర్పరచుకున్నారో అందులోనే ఉండాలి. ఏలియా తర్వాత ఎలీషాని. నిజంగా ఆ విధంగా దేవుడు ఏలియా యొక్క శిష్యుడిగా ఎలీషా చాలా విషయాలు నేర్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఎలీషా గొప్ప కార్యాలు చేసినాడు. ఏలియా చేసిన కార్యాల కంటే డబల్ చేసినాడు. ఏలియా ఏమో దేవుని కొరకు రోషం కలిగిన పరిచర్య, అది ఒక టైపు పరిచర్య. ఎలీషా చేసింది ఒక టైపు. అది చిన్న విషయాలుగా మనకు కనిపిస్తాయి కానీ చాలా అద్భుతాలు అవి. నిజంగా ఒక ఆమె కుమారుని బ్రతికించటము, గొడ్డలు పడితే ఈరోజు మనం చూస్తాము, దాన్ని తేలేటట్టు చేయటం. గొడ్డలు తేలటం అనేది అసంభవం. అది తేలటము, ఇక ఎన్నో విషయాలు, చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ అంత దేవుని శక్తి ఎలీషాలో ఉంది. అందుకే వెంటనే కార్యాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి చేదు
కూర ఆకులు వండినప్పుడు, వెర్రి ఆకులుతో వంట వండినప్పుడు దాన్ని ఎలా రుచిగా చేసినాడు. ఇవి చిన్నగా అనిపించవచ్చు, కానీ మనం చేయగలమా ఒకసారి ఆలోచిస్తే? అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆహా నేను అంటూ ఉంటాం కదా. ఎలీషా చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎరుగుతూ వచ్చినారు, అది ఎలీషా పని, అది ఎలీషా దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు అని. ఇదనాల సంఘాలు అది లేకపోవటమే, ఆ లోపం ఉండటం వల్లనే ఐక్యత సమాధానాలు లేవు. ఏదన్నా చేస్తే మేము లేమా, మా చెయ్యి కూడా లేదా అందులో అని అసూయపడటం వలన తన ఏర్పాటును కూడా సరిగా చూసుకోలేం పరిస్థితులు వస్తాయి. నిజంగా నాకు 2 పాళ్ళు అంటే అప్పుడు ఏలి అనుకోవచ్చు కదా, 2 పాళ్ళు ఏంటి నీకు అంటే నాకంటే ఎక్కువ చేయాలనుకుంటున్నావా ఏమి, నాకంటే గొప్ప పేరు కొట్టేయాలనుకుంటున్నావా ఏమి దేవుని దగ్గర అనలేదు. నన్ను చూడు, అది దైవజనుల మనస్సు. దైవజనుల మనస్సు అది ఎంకరేజ్ చేస్తారు ఇతరులు ఏదైనా తలాంతు ఉంటే అందులో ఎంకరేజ్ చేస్తారు. నిజంగా ఎవరికి దేవుడు ఇచ్చిన దాంట్లో అందులోనే ఉంటూ, ఎవరికి దేవుడైతే వేరే విషయాలు ఇస్తాడో అందులో ఎంకరేజ్ చేయటం, అది ఎలీషాకు అప్పకిచ్చిన పని. ఎందుకంటే తండ్రి కొరకే ఎవరో ఒకరు ఉపయోగపడాలి, అది చాలు. అది ఆత్మీయమైన వ్యక్తుల ఆలోచన విధానము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎలీషా 2 పాలు పొందుకొని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఎలీషాలో ఉన్న శక్తి, మహాశక్తి చూడాలంటే చివర్లు చనిపోయాక జబ్బును పడ్డాడు ఎలీషా కూడా మనిషే కదా. మనం జబ్బును పడితే వామ్మో అయ్యో అనుకుంటా ఉంటాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది చనిపోవటానికి, ఒక రీజన్ రావాలి కాబట్టి వస్తుంది. బక్సింగ్ అంకుల్ కూడా సిక్ అయ్యారు చాలా దినాలు. బక్సింగ్ అంకుల్ యొక్క గొప్పతనం, బక్సింగ్ అంకుల్ చేసిన అద్భుతాలు, బక్సింగ్ అంకుల్ చేసిన స్వస్థతలు అన్ని మర్చిపోయే వరకు దేవుడు అలానే పడకలో పెట్టారు. అన్ని పరిస్థితులు చక్కబడి మరుచు వరకు, మనుషులు కదా తొందరగానే మర్చిపోతారు కాబట్టి ఆ మరుపు వచ్చిన తర్వాత బక్సింగ్ గారిని దేవుడు తీసేసుకున్నారు. ఎలీషాని కూడా దేవుడు జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తర్వాత చనిపోతాడు ఎలీషా గారు. అయితే ఎలీషా చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత ఎలీషాకు మహాశక్తిని ఎక్కడ చూస్తామంటే, ఇంకా ఎవరో చనిపోతే తీసుకొచ్చి ఎలీషా సమాధి దగ్గర పెట్టినప్పుడు ఆ ఎలీషా గారి ఎముకలు ఆ శవాన్ని తగలగానే లేచి కూర్చుంటాడు. అంత శక్తి ఉంది. అంటే మరణంలో కూడా దేవుని యొక్క శక్తి ఎలీషాలో ఉంది కదా. చాలామంది అందుకే తల మీద చేయి పెడితే బ్లెస్సింగ్స్ వస్తాయి కదా. చాలామంది పెద్దవాళ్ళు కానీ దైవజనులు కానీ తల మీద ఎందుకు చేయి పెడతారంటే వీళ్ళల్లో ఉన్న యొక్క ఆ శక్తి, దేవుడిచ్చిన శక్తి అలా వెళ్తుందని. ఆ విధంగా ఎలీషా అంత శక్తి కలిగి ఎన్నో కార్యాలు దేవుని కొరకై చేసినాడు. ఈ విధంగా ఈరోజు మనం 6th చాప్టర్లో చూసినట్లయితే ఎలీషా ఏం చేస్తున్నాడంటే, మొదటి నుంచి మనం 7 వచనాలు చూసినట్లయితే అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చినారు. అంటే ఎలీషా యొక్క శిష్యులు వచ్చి మాకున్న స్థలం కొంచెం ఇరుగ్గా ఉందయ్యా, నీ సెలవైతే మేము యోర్దాను దగ్గరికి వెళ్ళి తలా ఒక మాను తెచ్చుకొని ఇంకొక చోట మేము నివాసం కట్టుకుంటాము అని అడుగుతా ఉన్నారు. నిజంగా దీంట్లో కూడా ఒక పాఠం ఉంది. నిజంగా ఎలీషా అని అడగటం, ఎలీషాని గూర్చి వాళ్ళు ఎంతగా అంటే ఎలీషా ఒక దైవజనుడుగానే చూస్తున్నారు. ఎలీషా సలహా తీసుకోవటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలేదు, దాన్ని ఇక్కడ బాగాలేదు అక్కడ పోదాం పోనీ ఆ నలుగురు ఆ శిష్యులు మాత్రం మాట్లాడుకొని వెళ్ళిపోలేదు. అందరూ వచ్చి ఎలీషా సలహా అడుగుతున్నారు. ఇక్కడ ఎలీషా దైవజనుడు, ఈయనైతే మనకు కరెక్ట్ సలహా ఇస్తాడు కాబట్టి ఈయన దగ్గర మనం అడుగుదాం, ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఏమంటాడో. అంత అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు. ఎవరేం చేస్తారు, ఎవరికి వాళ్ళు తెచ్చుకొని అప్పుడు వస్తే దైవజనులు మాత్రం ఏం చేయలేరు. ఆరంభం నుంచే ప్రభు మీద ఆధారపడాలి. ఒకవేళ ప్రభు ఎవరికైనా తలాంతులు ఇస్తే అది వాడుకోవాలంటే ఆరంభం నుంచే ఆ గైడెన్స్ తీసుకుంటే చాలా మంచిది. నిజంగా అది ఎలీషా దగ్గరకు వచ్చి నీ సెలవైతే మేము ఇక్కడ ఒక నివాసం కట్టుకుంటాము అని అడిగినారు. అప్పుడు 3వ వచనం ఏంటంటే, దయచేసి దాసులను మాతో నువ్వు రావాలా. నిజంగా దైవజనుని పిలుచుకుంటున్నారు, నువ్వు రావాలి మాకు. ఇదనాల ఎంతమంది దైవజనులు పిలుచుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే దైవజనులు. మేము గొప్ప కాదా, వాళ్ళేనా మేము కాదా అంటే ఆ ఏర్పాటు, ప్రభు యొక్క ఏర్పాటు వేరు, ప్రభుకి ఆలోచన వేరు, ప్రభుకి ఆలోచన విధానం వేరు, ప్రభు వాడుకునే విధానం వేరు. ఎలీషా వేరు, ఏలియా కొన్ని కార్యాలు చేశాడు, ఎలీషా కొన్ని కార్యాలు చేశారు, మరొకరు మరికొన్ని కార్యాలు చేయొచ్చు. అంతేకాని ఎవరికి ఎవరు పోటీ పడకూడదు. పోటీ పడే వాళ్ళంటే ఏసీకి అస్సలు ఇష్టం ఉండదు.
ఎవరు చేసే పనిలోని వాళ్ళు ఉండాలి. ఆ విధంగా ఎలీషాని నువ్వు రా మాతోటి అని పిలుచుకొని వెళ్తా ఉన్నారు. అప్పుడు ఎలీషా వెళ్ళినాడు వాళ్ళతోటి. యోర్దాను దగ్గరకు వచ్చినప్పుడు అమరాను నరుకుతా ఉన్నారు. నరుకుతున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది కదా, ఒక దూలం నరుకుతా ఉంటే గొడ్డలి ఊడిపడి నీళ్ళల్లో పడిపోయింది. అప్పుడు ఏమంటున్నారు అతను, అయ్యో నా ఏలినవాడా, నేను ఇది అరువు తెచ్చుకున్నానయ్యా అంటే తనదయ్యంటే అంత భయం వేసేది కాదు, కానీ పాపం తన దగ్గర గొడ్డలు లేదు అంత, అంటే పాపం అతను ఆ స్థితిలో ఉన్నాడు. అరువు తెచ్చుకున్నాడు. ఎరువు తెచ్చుకుంటే దానికి అదేమైంది, ఊడిపడింది. ఆ అరువు తెచ్చుకోవటంలో కూడా ఎవరైనా ఇస్తే ఏం చేస్తారంటే విలువైన వస్తువులు ఎవరైనా ఏదన్నా అడిగితే వాటిని భద్రంగా దాచిపెట్టుకొని ఎవరైనా వస్తే పనికిరాంది ఏదో కూలిపోయింది పుచ్చిపోయింది అవి ఇస్తూ ఉంటారు. అట్లా ఇచ్చినాడు ఆయన. గొడ్డలు వెంటనే ఎందుకు ఊడిపడుద్ది, అది కొత్తదైతే మంచిదైతే ఊడిపడదు కదా, అది ఎంతో కాలంగా వాడి పడేసింది. అది అడగగానే అని ఇది పనికి రాదులే నాకు తీసుకో. నిజంగా ప్రభు కొరకై ఎంతవరకు ఎవరు ఎంతగా సమర్పించుకుంటున్నారో తెలియదు, కానీ పనికిరాని ఇవ్వటం చాలా సులభం. కానీ నీ దగ్గర విలువైన వస్తువు ఇవ్వటానికి దేవుని కొరకై దైవజనుల కొరకై ఇష్టపడుతున్నారో లేదో తెలియదు. అది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. అది ఇచ్చేటప్పటికే అది దాంట్లో పడిపోయింది. అది ఎక్కడ అని అడిగినప్పుడు ఆ స్థలము చూపించినాడు. ఆ స్థలం అసలు అక్కడ కనబడదు అది, ఎందుకంటే ఎవరిదా నీళ్ళంత మురికి మురికిగా ఉన్నాయి, అంత తేటగా లేవు అక్కడ నీళ్లు, మురికి బురద అంతా ఉంది. అక్కడ పడిపోయింది. అక్కడ చూపెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఎలీషా గారు ఏం చేస్తారంటే కొమ్మ ఒకటి తీసేసి నరికి నీళ్ళల్లో వేసినప్పుడు గొడ్డలి పైకి తేలింది. నిజంగా ఒక ఐరన్ది పైకి తేలటం నిజంగా అద్భుతం కదా. అది దైవజనుడు చేసింది. అది చిన్నగా మనకు అనిపించవచ్చు, కానీ అసలు ఐరన్ది పైకి తేలటం ఏంది, అదొక వింత అనమాట. ఐరన్ ఒక్కసారి అడుక్కు వెళ్ళిపోయిందంటే పైకి రాదు అది. అప్పుడు అతనికి కనబడింది, చేయి పట్టుకో అన్నప్పుడు దాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా దేవుడు ఎలీషా ద్వారా గొప్ప కార్యం చేసినాడు. గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో ఎలా చేస్తాడు అంటే, మనం ఎవరి దగ్గర కన్నా ప్రార్థన కానీ విన్నప్పుడు, ఆ దైవజనుల యొక్క మాట వినినప్పుడు, కొమ్మ ఇమ్మంటే కొమ్మ వేశారు, చేతి పట్టి తీసుకో అంటే తీసుకున్నారు, నా వెంబడి రా అని పిలుచుకున్నారు. అక్కడ అద్భుతాలు జరిగినాయి. నిజంగా లోబడుట ద్వారా అద్భుతం. నిజంగా దేవుని కార్యాల విషయంలో కూడా దేవునికి లోబడుట ద్వారా నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన మనసాక్షి దేవుని దగ్గర నిర్దోషంగా ఉంచుకుంటున్న ద్వారా కీడుని మేలుగా చేస్తాడు. అయ్యో పడిపోయింది, ఇంక నాకు దొరకదు, ఈ బురద గుంటలు నాకెక్కడ కనిపిస్తుంది అనుకున్నాడు. దేవుడు దాన్ని పైకి వచ్చేలాగా ఎలీషా ద్వారా కృప చూపించినాడు. తర్వాత 28వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సిరియా రాజు ఇశ్రాయేల్తో యుద్ధం చేయాలి అనుకుంటాడు. ఈ సిరియా రాజు బెన్హదదు ఈయన ఏం చేస్తా అంటే ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వస్తారు. ఇంక రాజులు కదా, ఒకరి మీద ఒకరు యుద్ధం కదా, సరే పలానా స్థలంలో దండు పేట ఉంచుదాం అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే ఎలీషా ఉన్నాడు కదా, ఇశ్రాయేల్ రాజునికి ఏం చేస్తాడంటే వర్తమానం పంపిస్తాడు, ఫలానా స్థలానికి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ సిరియన్లు దండు మీద దిగి ఉన్నారు. అప్పుడు 10వ వచనం చూస్తే ఇశ్రాయేల్ రాజు ఏమంటే దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను. దైవజనుడి మాట వినుట ద్వారా తన వారు రక్షించబడ్డారు. నమ్మాలి, నమ్మితే రక్షణ, విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు. కాబట్టి ఆ విధంగా నమ్ముట ద్వారా రాజు గొప్ప రాజు అయిన ఒక దైవజనుడు సామాన్యమైన అంటే వస్త్రధారణ ఉంటుంది ఎలీషాకి. నిజంగా తల మీద ఎలీషాకి అంటే అంత సౌందర్యవంతుడు కూడా తల మీద అంతా బట్టతల. అందుకే కదా వాళ్ళు అంటారు ఆ దినాల ప్రవక్తలు అంటే జుట్టు బాగా ఉండి అట్లా ఉంటారనమాట. అందుకే బొడివాడ ఎక్కిపోము అని ఎగతాళి చేస్తారు యవ్వనులు. అది బాలుడు అని ఉంటుంది కానీ యవ్వనులు ఎగతాళి చేస్తారనమాట. బలి దైవజనులే బోర్డెత్తేసుకొని అన్నట్టుగా అనమాట. అంత తక్కువగా చూడకూడదు. దైవజనులు ఏ విధంగా ఉన్నా దైవజనుల యొక్క మనస్సు, దైవజనుల యొక్క ఆత్మీయతని మనము చూడాలి. వీళ్ళు ఆత్మీయులా కాదా ఎరగాలి. ఆ విధంగా ఎరగనప్పుడు ఆ యవనస్తులకి ఏమైందో ఎలుగుబంటి వచ్చి తినేసింది, అది మనం చూసినాం. తర్వాత ఇప్పుడు చూస్తే ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపినప్పుడు ఎప్పుడు సిరియా రాజు వద్దామన్నా వాళ్ళు రక్షించుకుంటా ఉంటారు. ఎలీషా చెప్పేస్తా ఉంటాడు,
అవి అర్థం కాదు సిరియా రాజుకి. అల్లకల్లోలం అయిపోతాడు. ఇశ్రాయేల్ రాజు పక్షంగా వహించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా వీళ్ళు చెప్తున్నారా? మనలో ఎవరైనా గూఢాచారులు ఉన్నారా? మనకు విరుద్ధంగా ఏమన్నా ఇశ్రాయేల్ పక్షంగా వెళ్ళి మన విషయాలు ఏమన్నా చెప్తున్నారా అని కలవరపడతాడు అనమాట సిరియా రాజు. అప్పుడు వాళ్ళల్లో ఒకడు ఏమంటాడంటే, ఇశ్రాయేల్ ప్రవక్తకి ఎలీషా, మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేయను నేను. ఎలీషా ఉన్నాడు కదా, ఆయన చెప్తున్నాడయ్యా. మరి ఎలీషాకి ఎట్లా తెలుసు? ఎలీషా ఏమన్నా అక్కడికి వెళ్ళి చూస్తున్నాడా? లేదు. ఎలీషాకి దేవుడు అన్ని బయలుపరుస్తాడు. ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఎవరు ఏ విధంగా అనుకుంటున్నారో దైవజనుడికి దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. మనం ప్రార్థించేటప్పుడు బయలుపరచొచ్చు, మనము కళలో బయలుపరుస్తాడు దేవుడు కొన్ని మారులు. ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎవరి మనసు ఏదో ఎరిగే ఆ యొక్క వరము దైవజనులకు దేవుడు ఇస్తాడు. ఆ విధంగా తెలిసిపోతుంది ఎలీషాకి. నిజంగా అప్పుడు రాజు ఏమంటాడంటే, మేము మనుషులను చంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడిని చోటుకి రమ్ము అని సెలవేయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చును. ఎలీషా దోతాన్లో ఉంటాడు. దోతాన్ ఎంత మంచి ప్లేస్ అంటే అక్కడ 2 బావులు ఉంటాయి, అక్కడ మంచి పచ్చిక ఉంటుంది అనమాట. అటువంటి స్థలంలో ఉన్నాడు. ఇంక దోతాను అనగానే నాకు చదువుతా అంటే ఒకటి జ్ఞాపకం వచ్చింది. దోతాను బైబిల్లో ఎక్కడ విన్నారు చెప్పగలరా ఒకసారి? మీకు బాగా తెలుసు కదా దోతాను అనేది, మనం చక్కగా విన్నాం ఇంతకుముందు విషయాల్లో. దోతాను గుర్తుందా? మనం దోతానుకు వెళుదాం రండి అని చెప్పుకున్నప్పుడు మేము విన్నాము అని యోసేపుకు చెప్తారు. యోసేపు అన్నలు దోతానికి వెళ్తారు. ఎందుకంటే దోతాన్లో పచ్చిక బయలు, గొర్రెలు మేపుకునే స్థలం అది. అందుకే వాళ్ళు అక్కడికి వెళ్తారు. నిజంగా దోతానుకు. అవునంటే దోతానికి వెళ్దాము అని చెప్పుకున్నప్పుడు మేము విన్నాము మీ అన్నలు మాట్లాడుకుంటుంటే అని అతను చెప్తాడు అనమాట. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అట్లా అది దోతాను. నిజంగా అంత మంచి పచ్చిక స్థలం, స్వచ్ఛమైన నీళ్లు. ఎందుకంటే గొర్రెలు ఎప్పుడు స్వచ్ఛమైన ప్యూర్ వాటరే తాగుతాయి అవి. నిజంగా అందరూ తెలియకుండానే మనల్ని గొర్రెలు అంటుంటారు. ఇప్పుడు చాలామంది బయట దేవుని బిడ్డల్ని, క్రైస్తవులు విమర్శించే వాళ్ళు గొర్రెలు ఉన్నారు కదా, ఆ గొర్రెలకి ఏం తెలియదు అంటుంటారు. నిజంగా గొర్రె ఎంత మంచిదంటే చాలా అమాయకంగా, చాలా స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటుంది, స్వచ్ఛమైన లేత గడ్డి తింటుంది, మంచి నీళ్లు తాగుతుంది. గొర్రె లోబడుతుంది, యజమానుని వెంబడిస్తుంది. యజమానుడు ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ముందు యజమానుడు ఉంటాడు, ముందు ఒకరు వెనకొకరు ఉంటారు. గొర్రెలు కాచుకునేవారు వెనక ఏమో ఏమి తినకుండా ఒకరు కాపలా కాస్తా ఉంటే ముందు వాటికి దారి చూపించడానికి. ఒకవేళ యజమానుడు గుంటలో పడితే గొర్రెలు కూడా గుంటలో పడతాయి. అంత మంచి స్వభావం అన్నమాట గొర్రెలది. అందుకే దేవుడు గొర్రెతో పోల్చుకున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు మన కాపరి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినాడు ఆయన. అవును, గొర్రెలమే అమాయకులం, స్వచ్ఛమైన జీవితం జీవించే వాళ్ళం, స్వచ్ఛమైన ఆత్మీయ ఆహారం తినేవాళ్ళం, స్వచ్ఛమైన మంచి నీటిని, ఆత్మీయమైన వాక్యపు అనే నీటిని తాగేవాళ్ళం. కరెక్ట్గా మాట్లాడతారు. గొర్రెల వలె ఉండాలి మనం లోకంలో, జ్ఞానులుగా కూడా ఉండాలి. నిజంగా దేవుడు ఆ విధంగా మనకు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎలీషా అటువంటి ప్రదేశంలో ఉంటాడు. నిజంగా ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దోతానుకు వర్తమానం. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే అతను గుర్రాలు, రథాలు, గొప్ప సైన్యాన్ని పంపించేస్తాడు. ఎలీషా ఒక్కడు, అంత పెద్ద సైన్యం అవసరమా? పెద్ద సైన్యం పంపిస్తాడు. ఎలీషాకు తోడు ఇంకొకరు. వాళ్ళ కోసం సైన్యం కావాల్సి వచ్చింది. ఒక్కరు పోతే సరిపోద్ది కదా. సైన్యాన్ని 4 దిశల పట్టణాన్ని చుట్టుముడతారు ఒక దైవజనుడు కోసం. ఈ దైవజనుడు అతని పనివారు పెందల కాడ లేచేస్తారు. బయటకు వచ్చినప్పుడు గుర్రాలు, రథాలు, సైన్యం పట్టణం చుట్టూ ఉండటం చూస్తాడు పనివాడు. చూసినప్పుడు ఏమంటాడంటే ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యో అయ్యో నా ఏళ్ళవాడా, మనం ఏం చేద్దాం ఇప్పుడు అని అంటాడు అనమాట. సైన్యం వచ్చేసింది, చుట్టుకున్నారు, అయిపోయినాం మనం అన్నట్టుగా భయపడతాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, ఏం భయపడొద్దు,
మన పక్షంగానున్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి, మన పక్షంగా అంటే చుట్టూ ఏమన్నా ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడా ఎలీషా? కనిపించే మనుషులు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎలీషా ఆత్మీయ నేత్రములతో చూస్తాడు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా కాపు పెడతాడు. ఎంత శత్రువులున్నా, ఏ పరిస్థితి ఉన్నా మన నేత్రాలు, అందుకే తర్వాత అంటాడు, ప్రభువా వీడి కళ్ళు తెరవజేయి, వీడు మామూలు కంటితో చూస్తున్నాడు, ఆత్మీయ నేత్రములు తెరవజేయి, ఆత్మీయ అంధత్వం నుంచి కాపాడు. ఏ పరిస్థితి ఉన్నా నా పరలోకపు తండ్రి నన్ను కాపాడుతాడు అనే కన్నులు తెరవజేయి. నిజంగా కష్టకాలం వచ్చినప్పుడు ఫస్ట్ భయపడతాం. ధైర్యం వచ్చేటప్పుడు చాలా టైం పట్టుద్ది. భయపడటం చాలా ఈజీ, ధైర్యం తెచ్చుకోవటం అది ప్రభులో ఉన్న గొప్పతనం. మనం తండ్రిని తండ్రిగా స్వీకరిస్తే, పరలోకపు తండ్రిని మన యొక్క ఎప్పుడు మనతో ఉన్నాడు అన్న ఫీల్ మనం అనుభవిస్తూ, చిన్న విషయానికి కూడా, అందుకే ఎలీషా గారు చిన్న చిన్న విషయాలే చేస్తా వచ్చినాడు. ఎందుకంటే గొడ్డలు కింద పడితే దాన్ని బయటకి తీట, కూరాకు అంత చేదెక్కిపోతే దాంట్లో కొంచెం ఏమంటాం, ఈ చిన్న కార్యాలు అంటే చిన్న చిన్న విషయాలే ప్రభువు మీద ఆధారపడతా ఉంటే, రేపు పెద్ద విషయం వచ్చినా కూడా మనకు ఆ ప్రభువే గుర్తొస్తాడు. నిజంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని మనం చూసుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా మనకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఫస్ట్ మన రోగాన్ని మనం చూసుకుంటాం, మన బాధని మనం చూసుకుంటాం, మన పరిస్థితిని మనం చూసుకుంటాం. దాన్ని చూసుకోవటం వల్ల కంగారు, భయం వస్తుంది. తర్వాత ఏమనుకుంటాం, దీనికి సొల్యూషన్ ఏందబ్బా, ఏదైనా బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు మంచి డాక్టర్ అని చూస్తూ ఉంటాం. ఏమో ఆ డాక్టర్లు చూస్తే, ఇప్పుడు డాక్టర్లు చూస్తే అంత బిజినెస్ మైండెడ్ 90%. ఎందుకంటే వాళ్ళకి సంపాదన కావాలి. ఒక చిన్న చిటికెన వేలు మన్నాకి చిన్నగా అది చిట్లింది కొంచెం అంతే, దానికి 30,000. ఆ చిన్న ఒక స్టీల్ రాడ్ పెట్టినారు ఈజీగా ఉండటానికి. అక్కడ ఉన్న నర్సు ఒక అమ్మాయి ఉంది, క్రిస్టియన్ అమ్మాయి, ప్రైజ్లాడ కానీ వెళ్ళగానే అమ్మాయి అంటుంది, వెళ్ళిన తర్వాత నేను నిన్న గట్టిగా అడిగేశాను, డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు, ప్రాపర్గా చెయ్యాలి, ఇష్టం వచ్చినట్టు కట్టేశారు, వాడికి నడవటానికి కూడా వీలు లేకుండా నిన్న మళ్ళీ వెళ్ళవలసి వచ్చి మేము కూడా కలుగు చేసుకొని ఆ కట్టు చక్కగా కట్టేయటం జరిగింది. అంటే ఎట్లా సంపాదించాలి, ఇతరులకు మేలు చేస్తూ సంపాదిస్తే ఆ సంపాదన నిలబడుతుంది. ఒట్టి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని, ఇంకా ఆ అమ్మాయి అందరు పోయినాక నాతో మాట్లాడుతుంది, చాలా మంది వీళ్ళని నేను చెప్పను కానీ అక్కడ పనిచేస్తుంది కాబట్టి, దానికి ఇంకొక వేరే మందులు ఇచ్చి ఇంకొంచెం బాగాలేకుండా చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేలాగా చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. నేను చాలా హాస్పిటల్లో పనిచేశా. నిజంగా డాక్టర్ని చూస్తే భయం, డాక్టర్ని చూస్తే బిజినెస్ మైండ్, అది ఇంత చూపిస్తారు, దానికి ఏదో చెప్తారు, దానికి లక్షలు సంపాదిస్తారు. నిజంగా అటువంటి మనీ మైండెడ్ డాక్టర్స్ వచ్చినారు, అంత కల్ప్రేట్. అసలు వీళ్ళు సమాజం ఏమవుతుందో అర్థం కాదు, అసలు లోకంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే మనం ఫస్ట్ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, డాక్టర్స్ అవసరమే, ఎందుకంటే డాక్టర్స్ని కూడా ఇచ్చిన దేవుడే. నిజంగా లూకా డాక్టర్ గారు ఆ దినాల్లో కూడా ఉన్నారు. వైద్యం కూడా అవసరమే, వైద్యం నిమిత్తమే ఆహారం తీసుకోవటం కూడా అవసరమే. దేవుడున్నాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు తినటానికి లేదు. అందుకే పౌలు అంటారుగా తిమోతితో, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం తీసుకో ద్రాక్ష రసం. కడుపు జబ్బు వచ్చిందా, మనం ఏది తీసుకోవాలో తీసుకోవాలి, అది మెడిసిన్ లాగా చెప్పినాడు, నువ్వు కొంచెం పుచ్చుకో. కాబట్టి ఆ విధంగా అన్ని మనకు అవసరమే. మనం ప్రభు సలహా తీసుకోవాలి. వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సిన దేవుడు, ప్రభా ఇది వచ్చింది, ఫస్ట్ ఇది ఎందుకు వచ్చిందో నాకు చూపించు, ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు చూపించు, ఇది త్వరగా నయమయ్యేటట్టుగా నాకు సహాయం చేయి అని మనము ప్రభువుని అడగాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నట్లయితే ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది మనకు దేవుడు మేలుగా చేస్తాడు. నేను మన్నాకి చాలా రోజుల నుంచి దాదాపు 2 weeks 3 weeks చెప్పాను, నాన్న షూ వేసుకొని వెళ్ళు. వద్దు మమ్మీ అన్నాడు, రైనీ సీజన్ వద్దు నాకు చెప్పులు. అందుకే కాలు అదైంది. నేను చెప్పిన మాట వినాలి, నేర్చుకో. ఇప్పటి నుంచి మమ్మీ చెప్పింది వింటాం, నేర్చుకో. అదనమాట. మనం దాని ద్వారా కొంత ఇబ్బంది పడతాం, కానీ దాన్ని దేవుడు అలాగే వదిలేయడు, తిరిగి దాన్ని రికవర్ చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ విధంగా మనము దేవుని కొరకై కార్యాలు జరుగుతున్నప్పుడు మొట్టమొదట జ్ఞాపకం చేసే దేవుడు. ఎలీషాకి ఏం గుర్తొచ్చి ఎందుకంత నిర్భయంగా కూర్చున్నాడు, రాని
దేవుడు నన్ను చుట్టూ కాపెడతాడు, దేవుని దూతలు పంపించేస్తాడు, అదే నా సైన్యం. అందుకే కింద అంటాడు కదా, యెహోవా 17 వచ్చిన వాళ్ళు వీడు చూచినట్టు దయచేసి వీడి కళ్ళను తెరవజేయమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములను, అగ్నిగుర్రములను, రథములను నిండి చూచును. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా జనులకు అంధత్వంతో మొత్తం అని యెహోవాను వేడుకొనగా, ఎలీషా ప్రార్థన చేస్తే ఇంకేమన్నా ఉందా అసలు? వాళ్ళని అంధత్వంతో మొత్తం అన్నాడు. వాళ్ళకి ఇంకా కళ్ళు కనిపించలేదు, ఆ రథాలు అవి చుట్టూ ఉన్నాయి. దేవుని కాపుదలగా దేవుడు పంపించేశాడు. దేవుడు అనుకుంటే జరగనిది ఏది లేదు. మనం ఒక్కళ్ళే ఉన్నా దేవుడు ఉంటే మనకి కీడు జరగదు. మనం ఒక్కళ్ళే ఉన్నా దేవుడు మన చుట్టూ ఉంచుతాడు. మనకి ఏ పరిస్థితికి ఏ అక్కర ఉందో ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడ నుంచో సహాయం పంపుతాడు, ఎక్కడ మనుషులనో వాడుకుంటాడు, ఎక్కడ వారినో జ్ఞాపకం చేస్తాడు. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా ఆయన సహాయం ఎప్పుడు ఉంటుంది మనకి. మనుషులంగా చాలామంది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినా నేను, ఏమన్నా ఉంటే అంటే ఏమంటారంటే అన్నీ ఉండి అంటే హ్యాపీగా ఉంటారు, అన్నీ ఉంటాయి. పక్కన ఎవరన్నా వెళ్ళి ఒకసారి మా దగ్గర ఒక ఆమె వచ్చి ఇట్లా కళ వచ్చింది అంటే ఇంకొక ఆమె గబగబా, కొంతమంది ఏం చేస్తా అంటే నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాను అంటే తటాలన వచ్చేసి అవి కళలే, అవి జరగవు. మన మాట తీరు ఎట్లా ఉంటుందంటే ఇతరులను ఆదరించేదిగా, ఇతరుని బలపరిచేదిగా, ఏ విధానంలో మనం జవాబు ఇవ్వాలో ఆ విధానంలో ఎవరికన్నా ఒక బాగా లేకుండా వస్తే, అయ్యో బాగాలేకుండా వచ్చిందా అమ్మ, మొన్న ఒక ఆమెకు కూడా అట్టే అయింది, ఆమె కూడా చచ్చిపోయింది, మెడిసిన్ ఆడింది కానీ చచ్చిపోయింది, అయ్యో అంటే ఏమని అర్థం? భయానికి సగం చచ్చిపోతారు. నిజంగా మనం పాజిటివ్గా మాట్లాడాలి దేవుని పిల్లలంగా. ఆశీర్వచనమే మీ నోట రానియుడు కానీ శాపవచనం మీ నోట రానియొద్దన్నాడు దేవుడు. ధైర్యపరచాలి, ధైర్యం చేయని వారికి ధైర్యంనియండి, బలహీనులకి ఊతనియండి, అది దేవుడు చెప్పింది. కాబట్టి దేవుడు కొంతమందికి ఆ వాక్ శక్తి ఇస్తాడు. ఆ వాక్ శక్తి మనం దేవుని బిడ్డల కొరకై ఉపయోగించాలి అవసరమైనప్పుడు. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏం జరుగుద్దంటే ఇశ్రాయేలు రాజు ఏం చేస్తాడంటే ఈ ఎలీషా వల్లనే నాకు తర్వాత 20 వచనం నుంచి మనము 23 వరకు చూస్తే షోమ్రోన్లో బాగా కరువు వచ్చేసింది. తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచిన కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు యెహోవా వారి కళ్ళను అప్పుడు తెరవ చేసినప్పుడు తాము షోమ్రోన్ మధ్య ఉన్నామని వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత ఇశ్రాయేల్ రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుతాడు. నిజంగా ఒక రాజు ఒక దైవజన్ని ఎంత చక్కగా పిలుస్తున్నాడు కదా, నాయనా వీరిని కొట్టుదునా దైవజన్ సలహా తీసుకుంటున్నాడు. దొరికినారు కదా అని బాధేసి చంపేయకుండా. నిజంగా ప్రతి దాంట్లో దేవుని సలహా తీసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని గైడెన్స్, దేవుని నడిపింపు మనకు చాలా ప్రాముఖ్యం. మనం చేసేసి తర్వాత దేవుడా ప్రభా అంటే మళ్ళీ ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, కానీ దాన్ని రికవర్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టుద్ది. కాబట్టి మనం ముందుగానే దేవుని మాట వినాలి, ముందుగానే దేవుని దగ్గర సంప్రదించాలి. మనకు సంప్రదించే చేత కాకపోతే ఎవరైనా దైవజనులు ఉంటే అడగాలి, ఆ విధంగా సలహాలు తీసుకోవాలి. ఈ విధంగా రాజు అడుగుతున్నాడు. అప్పుడు ఎలీషా మంచి సలహా ఇచ్చినాడు. నీ వాళ్ళని కొట్టొద్దు, నీ కత్తి చేత నీ వెంటి చేత నీ వాళ్ళని చెరపట్టి వాళ్ళని కొట్టొద్దు, వాళ్ళకి భోజనం పెట్టు, నిజంగా శత్రువులకు భోజనం పెట్టమంటున్నాడు. నిజంగా ఎలీషా వాళ్ళు తినిన తర్వాత ఆగిన తర్వాత వాళ్ళ యజమాని వద్దకు వెళ్తారని చెప్తారనమాట. వాళ్ళ కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచటం, అక్కడ అన్నపానాలు గుచ్చుకొని రాజు సెలవు పొందేసి వాళ్ళ యజమాని వద్దకు వెళ్ళిపోయినారు. అక్కడ నుండి సిరియన్లు దండువారు ఇశ్రాయేల్ దేశంలో రావటం మానేసినారు. అందుకే కదా శత్రువుని కూడా దేవుడు ప్రేమించమంటే ఇది. మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే దాన్ని పెద్ద లెక్క కట్టాడు దేవుడు. వాళ్ళు ప్రేమించారు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు అంటాడు దేవుడు. మనకి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మన కీడు చేసిన వారిని చేతులెత్తి దీవించాలి. మన కీడు చేసిన వారిని మనకు చేతైన సహాయం చేయాలి. అది ప్రభువు కోరేది. ఆ విధంగా చేసిన తర్వాత సిరియా రాజు అయిన బెన్హదద్ ఏం చేస్తాడంటే మళ్ళీ తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోను ముట్టడేసినాడు. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం, కరువు, ఒక గాడి తలకాయే
రూపాయలంట. ఆ రోజుల్లోనే 80 రూపాయలంటే ఈ రోజుల్లో 80 రూపాయలు ఇంకా ఎంత, ఆ రోజుల్లోనే 80 రూపాయలంటే అమ్మో అంత ఖరీదు. పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడింది ఆ రోజుల్లో. కరువులు వస్తే అంతే కదా, మనకు కూడా కూరగాయలు ఇట్లన్నీ పెరిగిపోతాయి. టమోటాలు సహజంగా ఎక్కువగా మనం వాడే టమోటా కదా, సడన్గా రేటు పెరిగిపోతుంటుంది, సడన్గా రేటు పడిపోతూ ఉంటుంది. అట్లా అనమాట. కరువు వచ్చినప్పుడు విపరీతమైన రేట్లు పెంచబడి మామూలు ప్రజలు, సామాన్య ప్రజలు తినలేని, కొనుక్కోలేని పరిస్థితులు వస్తాయన్నమాట. వాళ్ళు ఇట్లా షోమ్రోన్లో కరువు వచ్చేసింది. నిజంగా వాళ్ళంతా కఠినంగా ముట్టడేసినారు. ఇశ్రాయేల్ రాజు పట్టణ ప్రాకారం మీద సంచారం చేస్తూ ఉంటే ఒక ఆమె వస్తుంది, రాజును చూస్తుంది. చూసి ఏమంటదంటే, నా ఏలువాడా నాకు సహాయం చేయి. ఏం చేసినా తెలుసా, ఇక్కడ 2 స్త్రీలు రాజేమంటాడంటే, యెహోవా నీకు సహాయం చేయకపోతే నేనెక్కడి నుంచి సహాయం చేస్తా? మంచి మాట అన్నాడు. దేవుడు సహాయం చేయాలి. దేవుడు చేయకపోతే నేను రాజునైనా నేనేం చేయలేను. దేవుడు కరువు పంపితే రాజులు ఏం చేయలేరు. మొన్నంతా న్యూస్లో నేను ఈ 2-3 రోజులు వర్షాల్లో చూస్తున్నాను. విజయవాడ, ఖమ్మం మా ప్రాంతాలు ఎంత విపరీతమైన వర్షం అంటే వరదలు. నిజంగా ప్రాణాలు చాలామంది పోయి ఉంటాయి కొంతవరకు అని. అంటే ఆ రోజుల్లో నోవహు దినాన్ని మొత్తం తుడిచిపెట్టినట్టు నేను తుడిచిపెట్టిన అన్నాడు, కానీ ఏదో ఒక రూపంలో అయితే దేవుడు పాపాన్ని బట్టి వాళ్ళు ఇంకా అక్కడున్న దేవతని వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడినావు అనేదో చెప్తా ఉంటారు. అది అన్నమాట. అక్కడ ప్రజలు ఎంతకంటే ఆకలికి అలమటిస్తూ ఆ నీళ్ళల్లో పైకి చిన్న బిడ్డల్ని భుజాన్ని వేసుకొని నడుస్తూ ఉంటే నాకు చాలా బాధేసి, ప్రభా వారిని కూడా ఒక్కసారి చూచి వాళ్ళ కన్నులు కూడా తెరువు ప్రభా, నువ్వు సృష్టికర్తవని అని ప్రార్థన చేసినాను నేను. నిజంగా ఆ విధంగా వాళ్ళు అంత నీట మునిగి కరువులు అంటే ఇప్పుడు పంటలు వేసిన పంటలు నష్టమైపోతే కూడా కరువు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా అయిపోతుంది. ఉంటే విపరీతమైన ఎండలు, లేకపోతే విపరీతమైన వర్షాలు. నిజంగా ఆ ప్రాంతాల్లో మాత్రం విపరీతంగా విజయవాడ ప్రాంతాల్లో కురిసినాయి. అందరూ ప్రభుత్వాన్ని పాపం ప్రజలు బయటకు వచ్చి తిడతా ఉన్నారు. మాకు లేదు, మాకు గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేసేవాళ్ళు, మా ఇంటింటికి వచ్చి మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు 2,000 రూపాయలు ఇంటింటికి రావచ్చి మాకు ఆహార పదార్థాలు అందించారు. ఈరోజు దిక్కుమొక్కు లేదు, మా వైపు అసలు చూడటమే లేదు, ఆ రోజు చేసిన ప్రమాణాలు మాకు కనబడటమే లేదు, ఏదో ఫోటో కోసం ఒకసారి వచ్చేసి వెళ్ళిపోతున్నారు అని ప్రజలు చాలా బాధపడుతున్నారు. నిజంగా కోరుకున్నారు, సౌలును కోరుకున్నారు. ఈ విధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కోరుకున్నారు. కోరుకున్న వాళ్ళు కోరుకున్నంత. ఏదేమైనా మనం దేవుని ప్రజలుగా మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే ఎందుకో అని కాదు, ఎవరు మంచిగా ఎవరు న్యాయంగా పరిపాలన చేస్తే వాళ్ళు మనకు కావాలి. అది వాళ్ళు ఎవరు ఏంటి అనేది కాదు. ఎవరు న్యాయంగా, ఎవరు పేదల్ని కనికరిస్తారో, పేదలకు అప్పిచ్చేవాడు అంటే నాకు అప్పిచ్చేవాడు, పేదలను చూసేవాడు దేవుని చూచినవాడు. పరలోకానికి వెళ్తే దేవుడు అంటాడంట, నేను ఆకలి కొంటిని, నువ్వు నాకు ఆహారం పెట్టినావు, నాకు బట్టలు లేకపోతే నువ్వు నాకు బట్టలు ఇచ్చినావు అంటా ఉంటే తెలియక అంటారంట దేవుని బిడ్డలు, మేము ఎప్పుడు ఇచ్చినావు ప్రభా, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చినావు, నువ్వు మాకు కనపడలేదు ఎప్పుడు ఇచ్చినావు అంటే, ఇదిగో చూడు ఇలాంటి పేదవాళ్ళకి నువ్వు ఇచ్చావు చూడు, వాళ్ళకి బట్టలు ఇచ్చావు చూడు, వాళ్ళకి ఆహారం పెట్టావు చూడు, వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టు. అదనమాట పేదలను కనికరించేవాడు, పేదలకు అప్పించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. నిజంగా పేదలను ఎవరు చూస్తారు అసలు? నిజంగా అటువంటి పరిస్థితులు. ఈ విధంగా రాజు చెప్తాడు, ఏమంటే యెహోవా చేయకపోతే నేనెక్కడ సహాయం చేస్తా అని. అది ఇశ్రాయేల్ రాజు ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలేస్తుంది ఆమె. తర్వాత కళ్ళంలో నుండి అయినా ద్రాక్ష గానుగులో నుండి అయినా దేన్నైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదు నాకు అని చెప్తాడు. చెప్పి నీ విచారణ కారణం ఏంది అని అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను నేటి ఆహారానికి నీ బిడ్డ నిమ్ము, రేపు మనము నా బిడ్డను తిందాము అని చెప్పుకున్నారంట. బిడ్డలు వంట చేసుకొని తింటున్నారు అంటే వాళ్ళ ఆహారం కోసము ఎంత క్రూయలుగా కడుపుని బిడ్డల్ని అసలు తిన్నారు. అంటే వాళ్ళకి పిల్లలు కాదు కావాల్సిందే, వాళ్ళ కడుపు కావాలి. చాలా మంది అంతే, తమని తామే చూసుకుంటారు పిల్లల కంటే కూడా. కొంతమంది అంటారు నేను నా పిల్లల కోసమే బతుకుతున్నా అంటారు,
కదా. నిజంగా అది తల్లి ప్రేమ. వాళ్ళ పిల్లల్ని వండుకొని తిన్నారు. నేను నా బిడ్డను భక్షిస్తా అంటే నా బిడ్డనేమో వంట చేసుకొని తినేసినాము, ఈ రోజేమో వాళ్ళ బిడ్డని అడిగితే దాచిపెట్టేసుకుంది అని చెప్తా ఉంది ఆమె. ఇంకా రాజు ఈ మాటలు వినేసి వస్త్రాలు చింపుకొని ప్రాకారం మీద నడిచిపోతా ఉంటే జనులు రాజుని తేరు చూసినప్పుడు రాజు వస్త్రం లోపల ఒంటి మీద గోనెపట్ట విచారానికి గుర్తు. విచారం ఎక్కువ బాధ కలిగినప్పుడు గోనెపట్ట కట్టుకుంటారు. నిజంగా అటువంటి పరిస్థితులు నిజంగా వచ్చినాయి షోమ్రోనులో. తర్వాత రాజు ఏం చేస్తా అంటే శాపాత్కుమైన ఎలీషా యొక్క తల, ఎలీషా మీద కోపం వచ్చేసింది ఇక్కడ రాజుకి కదా. చాలాసార్లు ఏం చేస్తా అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు కలిసి ఎందుకు ప్రభువా ఈ కరువు వచ్చింది అని అడగొచ్చు కదా. ఎలీషా దగ్గర నుంచి కార్యాలు చూశాడు కదా రాజు, ఎందుకు ప్రభువా మా కరువు ఎందుకు పంపించావు అని ప్రభువుని అడగాలి. ఎలీషా మీద పడితే ఎలీషా ఏం చేస్తాడు? దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే ఎవరు అడ్డుకోలేరు. వారి పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ చేస్తే ఎవరు అడ్డుకుంటారు? పాప క్షమాపణ అనేది ఎవరికి వాళ్ళు పొందాలి. ఇప్పుడు పాపం వలన ఏదైనా కీడు వస్తే మాత్రం ఎవరికి వాళ్ళు పాప క్షమాపణ పొందితేనే ప్రభు జవాబిస్తాడు. పాపాన్ని హృదయంలో పెట్టుకొని బయటకు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అంటే ఆ జవాబు వెంటనే రాదు. పశ్చాత్తాపం కలగాలి, పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు ఇంక నేను ఎప్పుడు ఇలా చేయను, నన్ను స్వస్థపరచు, నేను ఎప్పుడు చేయను, ఈ పరిస్థితి నాకు రానియకు అని మనం ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. నిజంగా దైవజనులు అయితే అలాంటి వారి కోసం ప్రార్థన కూడా చేయరు. ఎందుకంటే లోబడనొల్లని ప్రజలకు శ్రమ అంటాడు దేవుడు. దేవునికి హృదయం ఇవ్వకుండా, దేవునికి లోబడకుండా ఆచారం అలవాట్లు ప్రార్థనలు చేస్తే ఈ మొక్కుబళ్ళ ఏమన్నా ఇదేమన్నా పోయి నాకు బాగలేదు తూతూ అని టెంకాయ కొట్టొచ్చేదా? కాదు కదా. దేవుని దగ్గర పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతలో మనకు పాలిభాగం ఉండాలని ఆశపడతాడు. ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సిద్ధపాటు చేస్తాడు ప్రభు. ఆ సిద్ధపాటు మనం ఏర్పరచుకుంటేనే మన ప్రార్థన వింటాడు దేవుడు. ఇతరుల ప్రార్థన కూడా మన పక్షంగా ఆలకిస్తాడు ఆయన. ఎందుకు శీఘ్రంగా జవాబులు రావట్లేదు అంటే ఇంకా సరి చేసుకోవటం లేదు. ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేస్తే బాగైపోతాను, మేము ఎట్లున్నా పర్వాలేదు, మేమేం కుయుక్తులు పెట్టినా పర్వాలేదు, మేము లోపల ఏమి చేసినా పర్వాలేదు అనుకుంటా ఉంటే ఎట్లా స్వస్థపరుస్తాడు, ఎట్లా సహిస్తాడు దేవుడు? కాబట్టి ఆ విధంగా రాజు ఇక్కడేమంటే ఎలీషా మీద కోపం వచ్చేసింది. ఏం ప్రార్థన చేసేసి కరువు పోగొట్టొచ్చు కదా అన్నట్టుగా అన్నమాట. అందుకు అంటున్నాడు, అతనిపై నిలిచినడలా ఈ దినమున ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపై నిలిచినడలా దేవుని గొప్ప అపాయం కలుగు చేయనుగాక అని నేను. అయితే ఎలీషా ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చొని పెద్దలను అతనితో కూడా కూర్చున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు. చంపబడిన వాడు ఎలీషా దగ్గరికి రాకమునిపే అతడు పెద్దలను చూసి ఏమంటాడంటే, ఎలీషా గారు ఏమంటాడంటే, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటానికి కొన్ని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? ఎలీషాకు ముందే తెలుసు. అతడు ఎందుకు వచ్చాడో తెలుసు. నా తల కొట్టేయటానికి పంపించాడు. నరహంతకుని కుమారుడు అంతే కదా. చంపమన్నోడు నరహంతకుడే, చంపినోడు నరహంతకుడే. డైరెక్ట్గా అంటే కీడు చేసిన వాడే చారణుడి, కీడుకు సలహాలు ఇచ్చిన వారు వాళ్ళు సేమ్ అంతే. కాబట్టి చాటం చేసేసి ఇంకొకరి చేత కీడు చేయించేసి నేను చేయలేదు, నేను చేతులు కడుక్కున్నా అంటే ఒప్పుకోడు దేవుడు. సలహా ఎవరైతే కీడుకై సలహాలు ఇస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువే ఉండొచ్చు పనిష్మెంట్. కాబట్టి సమానం. అందుకే అంటాడు నరహంతకుని కుమారుడు నా తల తీసేయటానికి పంపించేశాడు అని వాడుతున్నాడు నిజంగా. అప్పుడు లాస్ట్కి వచ్చేసినాం. ఇంకా మీరు కనిపెట్టి ఆ దూత రాగా వాళ్ళ లోపలికి రాకుండా తలుపుతో వాళ్ళని వెలుపలికి తోసి మూసివేయండి తలుపు. వాని యజమానుడు కాళ్ళ చప్పుడున్న వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా దూత అతని ఎద్దకు వచ్చును. అంతట రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలనను? దేవుడే కీడు పంపిస్తే నేనెందుకు కనిపెట్టుకోవాలి? దేవుడే పాపానికి ప్రతిఫలం ఇస్తే సొదొమ గొమొర్రా కాదు, అక్కడ నినివే పట్టణస్థులు, రాజు, పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. అందరూ ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు యోనాను పంపించిన వార్త విని వాళ్ళు మారినప్పుడు దేవుడు కనికరించాడు. యోనా పోయి ఏమో అద్భుతం చేయలేదు అక్కడ. మీరు మీ పాపంలోనే ఉండండి నేను ఉన్నా కదా అనలేదు.
ఫస్ట్ అక్కడికి వర్తమానం ఏం తీసుకెళ్ళాడంటే, దేవుడు చెప్పిన వర్తమానం, మీరు ఇట్లున్నారు, ఇట్లా మారండి అని చెప్పినప్పుడు వాళ్ళు మారినారు, వాళ్ళు పశ్చాత్తాపన్నారు, గోనిపట్లు కట్టుకున్నారు, బూడిదలో పొరినట్టు పశ్చాత్తాప ప్రార్థనలు చేసి క్షమాపణ పొంది ప్రభు వైపు తిరిగిన తర్వాతనే కార్యం చేసినాడు. ఎలీషా కూడా ఏం చేస్తాడు దేవుడు పంపిన తర్వాత? అదనమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అంటే, దేవుడు పంపినవి మనుషులు చేయలేరు, దేవుడే పంపితే మనుషులు ఏం చేయలేరు, వారు పశ్చాత్తాపడే వరకు. కాబట్టి మనం దేవుని వైపు తిరగాలి. మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతా అన్నాడు ప్రభు. నిజంగా మనం ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు మనం తిరగాలి, ప్రభు కొరకై కనిపెట్టుకోవాలి, ప్రభు ఆలోచనలు ఎరగాలి, ప్రభు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడా అని ప్రతి నిమిషము ఆలోచించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. మనం నీతిమంతులంగా ఉండి శ్రమ పడుతున్నామా, అది దేవుడు ఒక మాదిరిగా ఉంచి ఆ కీడు మన మీద అనుభవిస్తూ ఉంటే ఆ కీడును దేవుడు మేలుగా చేస్తాడు. లేదా దేవునికి అయిష్టంగా ఉండి మనం బాధలు పొందుతున్నాము అంటే సరి చేసుకునే వరకు దేవుడు వేచి ఉంటాడు. కాబట్టి మనము దేవుడి కొరకై మేలు చేసి కీడు అనుభవించడం మేలు అంటారు. కీడు చేసి కీడు అనుభవించొద్దు, మీరు మేలు చేసి కీడు అనుభవించండి, అప్పుడు నేను మీకు తోడుగుంటా. అది ప్రభు అనేది. కాబట్టి మనము మన కన్నులు తెరవబడాలంటే మన కన్నులు ఆత్మీయమైన విషయాలు గ్రహించినట్లుగా తెరవమని ప్రభువుని అడగాలి. ప్రభు నన్ను ఇంకా ఆత్మీయ లోతులోకి నడిపించు, నేను ఎరిగే మనస్సు, ఇతరుల యొక్క ఆత్మీయతను నేను బలపరిచే మనస్సు కలిగిన కన్నులు నాకు తెరువు చేయి ప్రభువా. అనేకుల కొరకు ప్రార్థన చేసే ఆ ఆత్మ, ఆ యొక్క కన్నులు నాకు తెరవచేయి అని మనము ప్రార్థన చేసుకోవాలి. నిజంగా అది మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఇహ సంబంధమైన దేవత గుడితనం కలుగజేసినట్టు మన కన్నులు కూడా గుడితనం కలుగజేస్తే లాభమేం లేదు. అది ప్రభు బిడ్డలంగా మన మనోనేత్రాలు, మన కన్నులు ప్రభు విషయాల కొరకే పాకులాడాలి. మొదట నా రాజ్యం నీతిని వెదకండి, అప్పుడు అన్నీ ఇస్తాన్నాడు దేవుడు. మనం పాకులాడేది మన కన్నులు మనకు కనిపించే వాటిని చూస్తూ ఉంటాయి కదా, వాళ్ళకంటే నాకు ఒక 2 ఇల్లులు ఎక్కువ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి ఒక అయిపోయిన చివరిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే అతని పక్కన అతనికి అంటే చాలా పడదంట, అతనికి ఏమున్నా ఓర్చుకోలేకపోతే ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఆయనకి ఒక్కటిస్తే నాకు 2, ఒకవేళ ఆయన దగ్గర నుంచి ఒకటి తీసేస్తే నాకు 2 తీసేయి, నాకు ఏదైనా డబుల్ కావాలన్నాడు. సరే అని ఒకరోజు ఈ ప్రార్థన అతను విన్నాడంట. ఏంది ఇట్ట ప్రార్థన చేస్తున్నాడు, నాకు పోటీ పడుతున్నాడు ఏంది అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా ప్రభువా, నాకు ఒక కన్ను తీసేయి అన్నాడంట. అంటే దేవుడు ఆ కన్ను తీసేదంట. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయి చూసినాడంట. చూసేళ్ళకి అప్పుడు దేవుడు అన్నాడంట, అతను మరి ఒక కన్ను తీసేయమని తీసేసినాను, అతనికి తీసేసిందే నాకు 2 తీసేయమన్నావు కదా, నీ కళ్ళు 2 తీసేస్తున్నా. అది పోటీ ప్రార్థన ఉండకూడదు. ఈహపరమైన సంబంధమైన పోటీలు ఉండకూడదు. ఎవరికి దేవుడు ఎంత ఇస్తే అంతలో కలిగిన దాంతో తృప్తి కలిగి ఇతరులను చూసి సంతోషపడాలి. ఇతరులను చూసి సంతోషపడతా ఉంటే మన దేవుడు అంతకంతగా అభివృద్ధి పరుస్తాడు. ఇతరులను చూసి అసూయ పడతా ఉంటే అంతకంతగా నీరసపడతా ఉంటాం. సౌలు అంతకంతగా నీరసెళ్ళను, దావీదు అంతకంతగా వర్ధిల్లను. ఆ విధంగా మనము అనేకమైన విషయాలు ప్రభువులో మనం నిలిచి ఉండట్లుగా ఆత్మీయమైన నేత్రాలతో ప్రభు యొక్క కార్యాలు చూచి మన గురి ప్రభు వైపు నిలుపునట్లుగా మనం ఉన్నట్లయితే ఎన్నో కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ ప్రియబిడ్డ ప్రభాస్ ఎలాగానే ఎన్నో వ్యక్తులు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు చేస్తున్నాం దేవా. నిజమే ప్రభా, నీ దగ్గర రహస్యాన్ని ఉంచినప్పుడు దేవా, మేము మనుషుల వెంట కాకుండా నీ వెంట చూసేవారుగా నిన్ను బట్టి మేము ఆశ్రయించలాగిన సహాయం చేయమని దేవా. వాక్యం చెప్పినటువంటి నీ బిడ్డ ఆశీర్వదించి నీ కృపకే వాడుకుని ప్రభా, ఇంకా ఇంత మేలుతో తృప్తిపరచమని, తన యొక్క అవసరంతో అక్కర్లేంటో మాకంటే ముందు మీరు ఎరిగిన దేవుడు దేవా, పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు కనుక తన యొక్క ప్రతి అవసరతల తోడై ఉండి బిడ్డల పక్షం నేను చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.